ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను స్టార్టింగ్ ఇంట్రోలో చూపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా రివ్యూ చూద్దాము. ఆల్రెడీ నేను అజియో డ్రెస్సెస్ పార్ట్ 1 రివ్యూ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో కామెంట్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మనకి ఇదనమాట. సో ఇది వచ్చేసి ఒక 2 లేయర్డ్ కుర్తా. మనకి డ్రెస్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ వచ్చేసి. అండ్ ఈ ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది లోపల మనకి ఒక కాటన్ సిల్క్ మిక్చర్ క్లాత్ పైన టిష్యూ ఫ్యాబ్రిక్, అండ్ దీని గేర కూడా చాలా బాగా వచ్చింది. అండ్ కింది నెట్ డీటెయిల్ రావడం వల్ల లుక్ ఇంకా చాలా బాగుంది. ఇది ఒక అంబ్రెల్లా కుర్తీ అనమాట. సో వేసుకున్నప్పుడు లుక్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఇక్కడ పిక్ కూడా అటాచ్ చేస్తాను, చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, డెఫినెట్గా ఫెస్టివ్ సీజన్కి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి సెకండ్ అవుట్ఫిట్ అనమాట. ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ, మనకి వీనెక్ వచ్చేస్తుంది. అలాగే కలర్ వచ్చేసి వైన్ కలర్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉండింది. అండ్ చాలా బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ వేసుకుంటే కూడా చాలా షైనీగా ఉంది. సో ఎవరైనా ఫెస్టివ్ కోసం తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకోండి. దీనికి వచ్చేసి కింద మనకి స్కాలప్ బార్డర్ ఇచ్చారు. సో అది మనకి వేసుకున్నప్పుడు చాలా బాగా హైలైట్ అవుతుంది. అలాగే మిడిల్లో కూడా మనకి ఆ లేస్ ఏదైతే ఇచ్చారో అది చాలా బాగుంది. సో మెయిన్ వచ్చేసి మనకి లుక్ వచ్చేసి నెక్ దగ్గర అయితే చాలా బాగుంది. నేను ఇక్కడ పిక్ ఇస్తాను, చూడండి, రిఫరెన్స్ పిక్ వేసుకున్నాక ఎలా ఉందనేది. సో ప్రైస్ ఆల్రెడీ చూసారు కదా. ఇవి ఫుల్ స్లీవ్స్ కాదు, ఇది జస్ట్ 3/4 స్లీవ్స్ మాత్రమే. బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది, సో తీసుకోండి. జనరల్గా నేను వైట్ అస్సలు ప్రిఫర్ చేయను, కానీ ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. సో అందుకని తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక ప్లాజో సెట్ అనమాట. మనకి డ్రెస్ లుక్ అయితే వేసుకున్నాక చాలా బాగుంది. సో రిఫరెన్స్ అక్కడ చూపిస్తున్నా కదా, సో అలా ఉంది. బట్ మనం వేసుకున్నప్పుడు ఇంకా బాగుంది. సో ఇది వచ్చేసి వీనెక్ వస్తుంది మనకి. అలాగే మనకి లోపల వచ్చేసి ఒక వైట్ కలర్ క్లాత్, లైక్ మంచి మెటీరియలే అది కూడా. దానిపైన ఒక వైట్ కలర్ టిష్యూ క్లాత్ తోటి ఆ ప్రింట్ ఉన్న దాని మీద వచ్చిందనమాట. సో నేను ఇక్కడ మొత్తం కుర్తీ చూపిస్తున్నాను, చూడండి. సో ఈ ప్రింట్ అనేది ఏదైతే ఉందో అది చాలా బాగా హైలైట్ అవుతుంది వేసుకున్నప్పుడు. అండ్ మనకి చాలా మంచి ఒక ఎలిగెంట్ లుక్ అయితే ఉంది వేసుకుంటే. అండ్ ఇది వచ్చేసి ఒక మల్టీ కలర్ ప్లాజో ఇచ్చారు దానికి పెయిరింగ్గా. నేను ఇక్కడ పిక్ అటాచ్ చేస్తాను, చూడండి వేసుకున్నాక. నిజంగా చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే వైట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా మీరు తీసేసుకోవచ్చు, అంత బాగుంది ఇదైతే. అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అలాగే వేసుకుంటే ట్రాన్స్పరెంట్గా ఏమీ లేదు, బాగుంది. ఇది కూడా ఇంకొక ప్లాజో సెట్టే. ఇది కూడా నేను ఫెస్టివ్ సీజన్ కోసమని తీసుకున్నాను. సో ఎవరికైనా నచ్చితే కనుక డెఫినెట్గా తీసుకోండి. ఇది కూడా మనకి కొంచెం ఆనియన్ కలర్ అంటారు కదా, సో ఆ కలర్ అనమాట. సో ఎవరైనా వైట్ ప్రిఫర్ చేయకపోతే ఇది తీసుకోవచ్చు. సో వేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి, చాలా బాగుంది. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 1,999. అండ్ ఇది కూడా మనకి ప్లాజో అండ్ ఇది సపరేట్గా వస్తాయి. మనకి హ్యాండ్స్ దగ్గర అండ్ నెక్ దగ్గర మాత్రం ఈ లేస్ వస్తుంది, బాగుంది. అండ్ ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగా షైన్ అవుతుంది అనమాట. సో వేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంది. అండ్ మనకి ప్లాజోకి ఇచ్చిన మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా, ప్లాజో మెటీరియల్ కూడా బాగుంది. సో ఎవరైనా తీసుకోవాలంటే లింక్ ఇస్తాను కింద, తీసుకోండి. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. సో ఇప్పుడు చూపించిన వాటన్నిటికంటే నాకైతే ఈ అవుట్ఫిట్ ఇంకా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ కలర్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటిదాకా అసలు ఎప్పుడు ఈ కలర్ అయితే ప్రిఫర్ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను. కానీ నాకైతే చాలా చాలా బాగా సూట్ అయింది. అండ్ నెక్ కూడా వీ నెక్ ఉంది, అలా డీప్గా ఉండదు, పైకే ఉంటుంది. మనకి 3/4 హ్యాండ్స్ వస్తాయి. అలాగే పైన ఏదైతే ఎంబ్రాయిడరీ ఉందో అది కూడా చాలా బాగుందన్నమాట. సో మనకి కంప్లీట్గా వేసుకున్నప్పుడు హెవీ లుక్ అయితే ఉంది. ఈ నైట్ టీషర్ట్ కూడా తీసుకున్నాను. అలాగే అన్ని అవుట్ఫిట్స్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే కనుక అది కూడా డెఫినెట్గా చూడండి, ఆ కలెక్షన్ కూడా బాగుంటుంది.